నమస్కారం అమ్మా. ప్రధానంగా రేపొద్దున చంద్రబాబు గారు పర్యటన కార్యక్రమం ఉంది. దానికి సంబంధించినంత వరకు పనులు ఎంతవరకు సాగుతున్నాయి, దాని మీద మీరేమో. గుడివాడకి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావటం ఇది రెండోసారి. ఇంతకుముందు కూడా చాలా సక్సెస్ఫుల్గా జరగటం జరిగింది. ఇదేం కర్మ ప్రోగ్రాము. అలాగే ఇప్పుడు రా కదలిరా అని చెప్పి ఒక నిరుద్యోగ యువత అవ్వచ్చు, ఒక మహిళలు అవ్వచ్చు, అలాగే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు దగా పడుతుంది తప్ప మేము హ్యాపీగా ఉన్నాము, మేము శాలరీస్ ఫుల్ఫిల్ చేసుకున్నాము, లేదంటే మాకు ఇచ్చేది ఏదైతే ఉందో డిఆర్లు ఏదైతే ఉందో అవి మాకు ఇచ్చారు అన్న పరిస్థితి లేదు. ఆఖరికి పారిశుద్ధ్య కార్మికులతో సహా ఎవరిని వదలకూడదన్న కాన్సెప్ట్ తోటి తుడుచుకుని డ్రైనేజీలు క్లీన్ చేసేటువంటి వాళ్ళని కూడా వదలని దిక్కుమాలిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా తీసుకుంటే వచ్చేసరికి ప్రధానంగా గుడివాడలో నాని గారి హయాంలో ఎంతవరకు అభివృద్ధి జరిగిందంట? అసలు అభివృద్ధి ఏమన్నా జరిగితే ఎంతవరకు జరిగింది అనేది మీరు అడగొచ్చు, నేను చెప్పొచ్చు. ఏమి అభివృద్ధి జరిగిందంటే ఫస్ట్ వన్ బూతులు తిట్టడంలో అభివృద్ధి జరిగింది. రాష్ట్రం మొత్తానికి ఎక్కడికన్నా మేము ఏ గుళ్ళకి వెళ్ళినా సరే ఎక్కడి నుంచి వచ్చారంటే గుడివాడ అనగానే ఆ బూతులు మంత్రి ముందే అని పంపించండి అన్న పరిస్థితి. అంతే తప్ప గుడివాడకు ఒక ఫ్లైఓవర్ వచ్చింది, లేకపోతే ఒక చిన్న డ్రైనేజ్ సిస్టమ్ వచ్చింది. మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎటువంటి కంపెనీలు వచ్చినాయో మన కొడాలని వచ్చిన తర్వాత కూడా అంతకన్నా పెద్ద పెద్ద అభివృద్ధి జరిగిందని చెప్పాలి గుడివాడలో. మీరు కంపెనీలు అన్నారు, మీరు అన్నట్టుగానే మన రాష్ట్రంలో ఏడాదికి వచ్చేసరికి డిగ్రీలు చదువు కానీ బీటెక్లు చదువు కానీ చాలామంది నిరుద్యోగులు బయట రావడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించినంత వరకు తగిన ఉద్యోగం చేసుకోవడానికి ఉద్యోగాలు లేక అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు గారి హయాంలో నిరుద్యోగ వృత్తి అని చెప్పి ప్రతి ఒక్క నిరుద్యోగికి 2,000 రూపాయలు చొప్పున వేసిన దాఖలాలు కనబడుతుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రతి సంవత్సరం జనవరిన జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు. డిఎస్ఏ కాదు మెగా డిఎస్ఏ ఓపెన్ చేస్తానన్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి సకాలంలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. దీని మీద చూసుకుంటే ఒక విద్యాశాఖ మంత్రి గారు అయితే అసలు మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు అంటే సంబంధించినంత వరకు ఐటీ మినిస్టర్ గారు అయితే దీని గురించి పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుందమ్మా. దాని మీద మీరు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటే దీనికి నేను ఎలా చెప్పాలంటే మీకు ఒక ఐటీ శాఖకి కానీ ఒక విద్యాశాఖకి కానీ లేకపోతే ఒక మున్సిపల్ శాఖకి కానీ ఒక మంత్రులు ఉన్నారు, ఒక ఎమ్మెల్యేలు ఉన్నారు అన్న పరిస్థితి వాళ్ళ ఉనికి వాళ్ళకే లేదని వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నారో వాళ్ళే చెప్పుకుంటున్నారు మేము దేనికి ఉన్నామో తెలియదు, ఒక్క జగన్మోహన్ రెడ్డికి తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికీ కూడా అసలు మేమేంటో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. రేపు ఓట్లు అడగటానికి వెళ్ళినా సరే మీరేం చేశారు, గడప గడపకి వచ్చిన నిరసన శాఖ ప్రతి ఒక్కళ్ళు చూస్తాం జరిగింది ఈ రాష్ట్రంలో. అదేవిధంగా ఉద్యోగాలు అంటున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాలేకపోవచ్చు. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డికి తెలిసింది ఏంటంటే దోచుకోవటం. అట్ ది సేమ్ టైం కింద ఉన్న మంత్రులకు కూడా తర్వాత చూసుకుందాం, మీరు నచ్చింది మీరు చేయండి, మీకు కావాల్సింది మీరు చేయండి అని చెప్పడం తప్ప ఇవన్నీ కాదండి. ఒకటే అడుగుతున్నాను నేను, ఇందాక మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ యువతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంతకుముందు 2,000 ఇచ్చారు. దేనికి? ఏదైనా కంపెనీకి అప్లై చేసుకోవడానికి అవ్వచ్చు, లేకపోతే వీళ్ళు ఏదైనా ఫర్దర్ స్టడీస్ చదువుకోవడానికి అవ్వచ్చు, లేదా ఏదైనా అప్లై చేసుకోవడానికి జాబ్ పర్పస్గా ఇంటి దగ్గర ఉన్న పర్సన్స్ని ఇబ్బంది పెట్టకుండా వారి తల్లిదండ్రులకి మనం చేయూతనివ్వకపోగా పైగా మనం వెళ్ళి వాళ్ళని అడగకూడదు అన్న ఒకే కాన్సెప్ట్ తోటి బాబు గారు 2,000 ఇవ్వడం జరిగింది. ఈసారి 3,000 నిరుద్యోగ భృతి కింద ఇవ్వడం జరుగుతుంది. అలాగే సూపర్ 6 తోటి మా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి కింద రేపు మా బాబు గారు గెలిచిన తర్వాత 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మాలాంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల ఒక అన్నలాగా ఒక ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా నిరుద్యోగ భృతి కింద ఇంతకుముందు 2,000 ఇచ్చారు, ఇప్పుడు 3,000 ఇవ్వడం జరుగుతుంది. 200 ఫెన్షన్ని 2,000 చేసి గెలుస్తామో లేదో కూడా తెలియని సిచ్యువేషన్లో ఇచ్చిన మా చంద్రబాబు నాయుడు గారు అక్కడ. అదేవిధంగా ముసలి వాళ్ళని విడోస్ని అవిటి వాళ్ళని ఎలా అయితే ఇబ్బంది పెట్టి ఎట్ ఏ టైం 3,000 ఇస్తానని చెప్పి 250 5 సంవత్సరాలు అయింది. 3,000 మొన్న ఫుల్ఫిల్ చేశారు. ఆ ఫుల్ఫిల్ కూడా 10వ తారీఖు వరకు కూడా ఇవ్వలేని పరిస్థితి. అదేమంటే ఇస్తాం వెయిట్ చేయండి అన్న పరిస్థితి. ఇంక ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, ఈ కింద ఉన్న మంత్రులు ఏం చేస్తారు, అసలు అభివృద్ధి సంక్షేమం అనే దానికి అర్థం ఉందా? తీసుకుంటున్నాడు, ఒక 10,000 వేస్తున్నారు. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు వాళ్ళే తిడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు మార్పు మొదలైంది. అదేవిధంగా ఇప్పుడు చదువుకున్న పిల్లలకి కనీసం ఒక జీకే క్వశ్చన్ అడుగుతున్నానండి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను అందరినీ అడుగుతున్నాను. ఈ మన ముఖ్యమంత్రిని అలాగే ఎమ్మెల్యేలని మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను పెద్దగా చదువుకోలేదండి, అలాంటి వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను. మన రాష్ట్రానికి రాజధాని ఏదో చెప్పగలరా ఫస్ట్? తర్వాత ఎలక్షన్స్కి వెళ్దాము, తర్వాత ఓట్లు అడుగుదాము. అలాగే తర్వాత మనం చేసిన అభివృద్ధి, మనం వేసిన డబ్బులు, సంక్షేమాలు, పప్పు బెల్లాలు తర్వాత చూసుకుందాం. మన రాష్ట్రానికి రాజధాని ఏది నువ్వు చెప్పగలవా? ఒక ముఖ్యమంత్రిగా నువ్వు చెప్పగలవా?
ఒక మంత్రిగా నువ్వు చెప్పగలవా? ఏమీ చెప్పలేని సిచ్యువేషన్, అది క్వశ్చన్ మార్క్. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి పోలవరం విషయం కూడా అట్టాగే అయిపోయింది. సంబంధించినంత వరకు రైతులకు అండగా ఉండటం కోసం పోలవరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. అదే పోలవరం ప్రాజెక్టు 70% పైగా చంద్రబాబు గారి హయాంలో కంప్లీట్ అయిపోతే ఉన్న 30%లో 3% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ తీసుకొచ్చారు. పట్టిసీమ నుంచి కూడా సకాలంలో నీళ్ళు ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే పోలవరం ప్రాజెక్టు కింద ఇరిగేషన్ మంత్రులు ఇద్దరు పనిచేశారమ్మా. ఒకరు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకరు వచ్చారు అంబటి రాంబాబు గారు. అసలు ఈ పోలవరం ప్రాజెక్టుని పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు వెయిట్ అమ్మా, వెయిట్. ఎందుకు మాట్లాడుతున్నావు? వైనాట్ 175 అన్నాడు అనిల్ కుమార్ యాదవ్. ఎక్కడున్నాడో సోదిలోకి కూడా లేడు. మొత్తం దుండు బాబుకు మొత్తం చదువుకొని సొంత ఇల్లు ఎక్కడుందో చూసుకొని వెతుక్కొని వెళ్ళిన పరిస్థితి అందరూ చూస్తున్నాం. అతను చెప్పాడు, మనం వినటం వరకే జరిగింది. 75% పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి అపర భగీరథుడిగా కీర్తి చెంది ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకి కూడా రాయలసీమలో కనీసం మినిమం తాగడానికి మంచినీళ్ళు అవ్వచ్చు, పంటలు అవ్వచ్చు పండుతున్నాయి అని అంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డా లేకపోతే అనిల్ కుమార్ యాదవా? అంబటి రాంబాబు ఉన్నాడు. ఏం చేస్తాడో తెలుసా? భోగి మంటల చుట్టూ ఎప్పుడు డ్యాన్స్ చేస్తాడో ఆడికి తెలవదు. ఎందుకు వేస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు, ఎందుకు మాట్లాడతాడో తెలియదు. వీళ్ళు మన మంత్రులు, వీళ్ళు మనల్ని పాలించేవాళ్ళు. వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో వాళ్ళ శాఖలకు న్యాయం చేస్తున్న సంగతి పక్కన పెడితే వాళ్ళ శాఖలు ఏంటో కరెక్ట్గా అడిగితే బేబే అంటుంది తప్ప ఏమీ చెప్పలేని సిచ్యువేషన్. అదేవిధంగా చూసుకుంటే మన రాష్ట్రాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చెందడం కోసం చంద్రబాబు గారి హయాంలో ముందడుగు వేస్తే జగన్ గారి హయాం వచ్చినాక పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకు వచ్చేసరికి మచిలీపట్నంలో మాజీ మంత్రి వెల్లు కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో బీచ్ ఫెస్టివల్ పెట్టడం కానివ్వండి, అదేవిధంగా యువ కెరటాలని చెప్పి పెట్టడం కానివ్వండి, అదేవిధంగా చూసుకుంటే హంసల దీవి కార్యక్రమాలు చేపట్టడం కానివ్వండి, విజయవాడ వచ్చేసరికి భవన ద్వీపం ఆటో డెవలప్ చేయడం కానీ చేస్తుంటే సంబంధించినంత వరకు వైసీపీకి సంబంధించినంత వరకు దీని గురించి పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. సంబంధించినంత వరకు పర్యాటక రంగం మినిస్టర్ గారు కూడా కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింద పనిచేస్తున్నారు రోజా గారు. అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరేమంటారు? రోజా అనే కూజా కోసం చెప్పాలంటే ఆడవాళ్ళగా మాకే సిగ్గేస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు ఆవిడ వృత్తి ఏంటి? వాస్తవంగా ఆవిడ వృత్తి సినీ రంగంలో చేశారు, డ్యాన్సులు చేశారో లేకపోతే నటించారో లేకపోతే జబర్దస్త్ కామెడీ షోలు చేసుకున్నారో ఏం చేశారో చేసుకున్నారు. అది అక్కడ వరకే సరిపోతుంది. ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత మనము అనేవాళ్ళం ఒక విలువలతో కూడిన రాజకీయాన్ని చెయ్యాలి. ఒక విలువలతో కూడిన రాజకీయాన్ని చేయాలి. ఎందుకు చేయాలి? మనం భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దేది ఒక రాజకీయ నాయకులుగా మనం వాళ్ళకి ఏంటి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటి, వాళ్ళ తర్వాత ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, మనం ఇలా ఉండాలి, మనం ఇలా ఉంటేనే పబ్లిక్ మొత్తం చూస్తున్నారు, మనం కూడా ఇలా ఉండాలి అని చెప్పి మినిమం చెప్పాల్సిన కామన్ సెన్స్ లేని రోజా కాసేపేమో నాన్న తిట్టాడు నేను తిట్టాను అంటది, కాసేపేమో ఆహా జగనన్న అని అంటది. మా జగనన్న ఇంతే తింటాడు, మా జగనన్న అంతే. జగన్ తిండి గురించి నిన్ను అడిగామా? నీకు దేనికి ఇచ్చారు ప్రజలు? ఎందుకు గెలిపించారు? నువ్వేదో చేసి వస్తావనే కదా గెలిపించారు. నువ్వు జగన్ ఏదో తిడుతున్నాడు, జగన్ ఏదో తింటున్నాడు. జగన్ భజన చేసేటప్పుడు జగన్ దగ్గరికి వెళ్ళి ఏ పియ్యగానే ఉండొచ్చు కదా, నీకెందుకు పర్యాటక శాఖ మంత్రి? అదేమంటే ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి, జస్ట్ వాళ్ళు ఏదన్నా పాపం వాళ్ళు అడగరు, అమ్మ రోజా గారు బాగున్నారనంటే నేను వస్తా డ్యాన్స్ వేస్తాకని అంటది. ఏంటిది? ఏమి మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి? సమాజంలో ఉన్న పౌరులను తీర్చిదిద్దేది కేవలం మనమే, మహిళలమే. ఆ విషయం నీకు తెలిసిందే కదా. మహిళామణులు సిగ్గుపడేటట్టుగా అసలు ఆడజాతికి కళంకంగా తయారైంది ఈరోజు చదువుకోని వాళ్ళు కూడా మేము భవిష్యత్తు గ్యారంటీకి మహాశక్తి ప్రోగ్రామ్కి ఇళ్ళకి వెళ్తుంటే ఈరోజు సిచ్యువేషన్లో శాంత ముసలోళ్ళు కూడా ఏంటమ్మా అసలు ఆవిడేంటి ఇదేంటి మంత్రేనా అని చెప్పి వల్గర్ లాంగ్వేజెస్ తిడుతున్నారు. ఎందుకు? ఏదన్నా మనం చేసామంటే చరిత్ర గుర్తుపెట్టుకునేటట్టుగా మనం చేయలేకపోవచ్చు, చరిత్రలో మనం మిగిలిపోయేటట్టుగా చేసుకోలేకపోవచ్చు, కానీ చరిత్రలో తిట్టేటట్టుగా మాత్రం చేసుకోకూడదు. ఇది మాత్రం రోజాకు మేము ఇస్తున్న మెసేజ్ ఆడవాళ్ళగా. చివరిగా వచ్చేసరికి ఎమ్మెల్యేలు కూడా బదిలీ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు వచ్చేందుకు? ఏమండి, వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది వైనాట్ 175 అని మొన్నటి వరకు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ లేదన్నారు, 23 సీట్లకు పరిమితమైందన్నారు. 23 సీట్లకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒకే ఎజెండాతోటి ప్రజా సంక్షేమంలో, ప్రజాక్షేత్రంలో కేవలం ప్రజల కోసం పనిచేసి నిస్వార్థమైన కార్యకర్తలు, నిజాయితీ గల కార్యకర్తలు, నిబద్ధత గల కార్యకర్తలు కేవలం తెలుగుదేశం పార్టీలోనే ఉంటారు. ఆ విషయం ప్రతి వైఎస్ఆర్సీపీలు ఎక్కడి నుంచి నేర్చుకుని వెళ్ళానా ప్రతి వైఎస్ఆర్సీపీ
లో ఉన్నటువంటి నాయకుడికి కార్యకర్తకి తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. తెలుగుదేశం ద్వారానే మనకి ఏదైనా అభివృద్ధి సంక్షేమం అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం మళ్ళీ ఇంత పుంజుకోవడానికి గల కారణం, ఏదైనా రాజకీయ పార్టీ ఉంటే 23 సీట్లకు పడిపోయిన తర్వాత మళ్ళీ ఇంత ఫాస్ట్గా, ఇంత తక్కువ టైంలో ఇంత రియాక్షన్గా వచ్చింది అని అంటే మాత్రం దానికి 100% మన చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు, అదేవిధంగా ప్రజల కోసం ఆలోచించే విధానం ఏంటండి. 83లో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆడవాళ్ళకి ఆస్తి హక్కు సమానంగా ఇచ్చింది మన ఎన్టీఆర్ గారు. తర్వాత 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చి పేదవాడు కూడా తినాలని పెట్టింది మన ఎన్టీఆర్ గారు. 75 రూపాయల పెన్షన్ మా తాతగారు తీసుకుంటారు నాకు తెలుసు. అలాంటి ముసలి వాళ్ళకి ఒక పెద్ద కొడుకులాగా ఉండాలి అని చెప్పి చేసింది ఆ రోజున ఎన్టీఆర్ గారు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక రంజాన్ తోఫా, ఒక సంక్రాంతి కానుక, ఒక క్రిస్మస్ కానుక, అదేవిధంగా మన ప్రజలకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నిరుద్యోగ యువత ఉన్నారండి. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించడంలో అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ని ఎలా రన్ చేసుకోవాలవ్వచ్చు, స్కిల్ డెవలప్ అవ్వచ్చు. స్కిల్ డెవలప్ కేసులో ఏదో ఉంది నేను పొడిచేస్తాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏం పొడిచాడు, ఏం నిరూపించాడు? 54 రోజులు అంత పెద్ద వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాను అన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తప్ప రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే, ఈ మాటకు నేను అడ్డం వస్తున్నానండి, ఒక రకంగా చెప్పాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇలా చేయటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి, అలాగే మిగిలిన వారికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఘనత ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి, అసలు తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి తెలియజెప్పడం జరిగింది. ఒక రకంగా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్సే చెప్పాలండి మేము. థ్యాంక్ యూ అమ్మా.